యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు. ఈ శనివారపు ఉదయకాలమున తెలియచేయుచున్నాము. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు గడిచిన దినమంతయు రాత్రంతయు మనలను, మన బిడ్డలను పనిలో, ప్రయాణములో, ప్రతికూల పరిస్థితులలో కాపాడి మరొక దినము ఆయన మనకు ఇచ్చాడంటే మనలను ఆయన మరవలేదని జ్ఞాపకం చేసుకోవాలి. మనము అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున ప్రార్థన చేద్దాము. ఈ దినము రేపటి ఆరాధన దినము కొరకు సిద్ధపాటు దినముగా మనకివ్వబడి ఉంది. యేసయ్య రాకడ ఆలస్యమైతే రేపటి పామ్ సండే మట్టలాదివారము ఆరాధన కొరకు సిద్ధపడుతూ ప్రభువు సహాయము కోరదాము, ప్రార్థించుదాము. ప్రార్థించిన తర్వాత యేసు ప్రభు సిలువలో పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని పలికిన మాట, చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనములో తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు. ఈ లోకములో ఉన్నప్పుడు లోకస్తులకు ఏం అప్పగించాడో కొన్ని విషయాలు చూద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్ములను, మా బిడ్డలను మిక్కిలిగా ప్రేమించి గడిచిన దినములన్నిట రాత్రంతా కాపాడి మంచి నిద్రను మాకు ప్రసాదించి మరలా ఈ దినము ఇచ్చుటకు నాయనా మాకిచ్చిన ఆరోగ్యమును, ఆయుష్ను కాలమును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు దేవుడవు, మా ప్రభువుడవు, నిరంతరము మాకు రాజువై ఉన్నవాడవు, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, ఈ లోకములో దేవా మిమ్మును నమ్మిన వారు, మిమ్మును ఆధారము చేసుకున్నవారు దేవా ఈ లోకములో మీ సహాయము పొందుతున్నారు. దేవుడు లేనివాడు, ఆధారము లేనివారు, నిరాధారులు, నిరాశ్రయులు, ఆశ్రయము లేదు వారికి. కానీ మీరు మాకు ఉన్నారు. అందును బట్టి కీర్తనకారుడు 13వ కీర్తనలో రాసినట్లుగా 3వ చరణంలో యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అంటాడు. మీ బిడ్డల పైన మీరు దృష్టి ఉంచి ఉన్నారని ఈ వచనము తెలియచేస్తుంది. దేవా అందును బట్టి మీ కొందనాలు. ఈరోజు దయగల మా తండ్రి, మీ దృష్టి మా ఆత్మీయ బిడ్డలందరిపైన మీరు ఉంచి మీ ఆలోచన చేత నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, మా మాటలు పవిత్రమైనవిగా ఉండాలి, మా చూపులు పవిత్రమైనవిగా ఉండాలి, మా ఆలోచనలు పవిత్రమైనవిగా ఉండాలి. కనుక దయగల మా తండ్రి, మీరు మమ్మను పరిశుద్ధులుగా జీవించాలని కోరినట్లుగా మేము ఉందుముగాక అని ప్రార్థిస్తుంటున్నాము. దయగలిగిన దేవుడవునైనా మీరు మీ ఆలోచనలు గంభీరమైనవి గనక అట్టి ఆలోచనల చేత మమ్మను నడిపించమని కోరుకుంటున్నాము. దయగలిగిన మా తండ్రి, యథార్థవంతులు మీ ముఖదర్శనము చేసేదనని వ్రాయబడి ఉంది. నీవు నీతిని ప్రేమించువాడవని వ్రాయబడి ఉంది. కనుక దేవా మీ ముఖదర్శనాల కొరకు మిమ్మను ప్రేమించేవారు దయగల మా తండ్రి మీకు ప్రార్థనలు చేస్తుండగా ప్రార్థనను ఆలకించే దేవుడవు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని కీర్తనాకారుడు దావీదు గారు 11వ కీర్తనలో రాసినట్లుగా నీవు కన్నులారా మమ్ములను చూస్తున్నావు తండ్రి. దేవా మీ దృష్టి మమ్మను పరిశీలిస్తూ ఉంది. మీరు సింహాసనమందు ఆసీనుడవై ఉండి అక్కడ నుండి నాయనా మమ్మెల్లరిని చూస్తున్న దేవుడవు. ఈరోజు ఎందరైతే మరలా యథావిధిగా ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు, అక్కడ వారికి గొప్ప మేలు కలుగునుగాక. ఎందరైతే నానా విధములైన వ్యాధుల చేత హాస్పిటల్స్కి వెళుతున్నారో అక్కడ వారికి స్వస్థత కలుగునుగాక. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను మీరు దీవించుదురుగాక అని ప్రార్థిస్తుంటున్నాము. నాయన కృప చూపించండి. మా దేశంలో ఉన్నటువంటి మా దేశంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నీ అనుకూలముగా మార్చండి. నాయన బీదలను జ్ఞాపకం చేసుకోనమని, మా దేశంలో ఉన్నటువంటి దరిద్రతను మీరు పారద్రోసి ప్రభువా మీ బిడ్డలకు మీరు ఉన్నతమైనటువంటి స్థానమును మీరు కలగచేసి మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము. లోకస్తులు మీ బిడ్డలను అణిచివేయాలనుకుంటున్నారు. ఇది ఎక్కువగా మా భారతదేశంలో ఉంది.
భారతదేశంలో సువార్తకు, సంఘ కార్యక్రమాలకు ఎవరైతే ఆటంకముగా ఉండి అణిచివేయాలనుకుంటున్నారో, యేసు నామముల అణిచివేయాలనుకున్న ప్రాంతములోనే అత్యధికముగా పరిచర్య విస్తరించునుగాక. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. రేపటి దినము మట్టల ఆదివారము అనగా యేసు ప్రభు జయప్రవేశము చేసినటువంటి దినముగా పరిగణించబడి నాయన, రేపటి రోజు సార్వత్రిక సంఘము మట్టల ఆదివారపు ఆరాధన జరిగించుకోబోతుంటుండగా తండ్రి, ఏ విధమైన ఆటంకములు వాటిల్లకుండా మీరు కృప చూపించి మీ కంచెను ఉంచి గొప్పగా ఘనముగా జరిగించడానికి ఈ మట్టల ఆదివారము ద్వారా అనేక మంది నాయన మీ వాక్యమును వినడానికి పురికొల్పబడి ఆలయాలకు వచ్చుదురు గాక అని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మట్టల ఆదివారము మొదలుకొని శుభ శుక్రవారము అటు తర్వాత పునరుద్ధాన ఆదివారపు దినము వరకు కూడా ఈ హోలీ వీక్ అంతా కూడా నాయన గొప్ప సువార్త ప్రకటించబడాలి. గొప్ప ఉజ్జీవము మా దేశములో, ప్రపంచ దేశాలలో సైతము కలుగును గాక అని కోరుకుంటున్నాను తండ్రి. కేవలము ప్రార్థించు వారము మాత్రమే మీపైన ఆధారపడ్డాము, మిమ్మును ఆనుకొని ఉన్నాము. మమ్ములను నాయన మీరు కదలనివ్వక మీ కృపచేత నడిపించుమని ఒక్కొక్కరు ఒక దివ్యమైనటువంటి నక్షత్రములాగా మీ కొరకు వెలుగాలని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. బీదలు, అనాథలు, విధవరాండ్లు, వారి బిడ్డలు నాయన పసిబిడ్డలను సైతము జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాము. జైలులో మగ్గిపోతున్న వారిని సైతము జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మారు మనసు దయచేయండి, అన్యులకు మారు మనసు దయచేయండి, విగ్రహారాధికులను మార్చండి, దేవుడు లేడు అనే బుద్ధిహీనులను మార్చండి, నాయకులను, అధికారులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్లను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. వైద్యులను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. జిహెచ్ఎంసీని దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవుడు ప్రార్థిస్తే ప్రార్థన విని, మీ బిడ్డలు ప్రార్థన చేస్తే విని దేశమును బాగు చేస్తాం, మా దేశమును స్వస్థపరచమని కోరుకుంటున్నాను నాయన. మీకు వందనాలు. అంతేకాకుండా వివాహ వయసు వచ్చి సంబంధాలు కుదరక ఎంతో బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో వివాహ సంబంధములు యేసునామమున కుదురునుగాక. సంతానము కొరకు ఎన్నో దినముల నుంచి, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో సంతాన భాగ్యము కలుగునుగాక. అంగవైకల్యంతో ఉన్న వారిని దీవించండి నాయన. వారి జీవితంలో నెమ్మది, సమాధానము దయచేయండి. షుగర్ వ్యాధులతో, బీపీలతో, కాళ్ళ నొప్పులు నాయన, కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, అరికాలి మంటతో నాయన, మరి చెవి పోటుతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఇవ్వండి తండ్రి. హార్ట్ పేషెంట్లను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి స్ట్రోక్ వచ్చిపోయింది, మరలా రెండవసారి వస్తుందేమోని భయముతో ఉన్న వారికి ఆ భయం నుంచి తొలగించి స్వస్థతను ఇవ్వమని కోరుకుంటున్నాము. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వండి నాయన. మరి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న వారిని ముట్టమని కోరుకుంటున్నాము. కంటి చూపుతో బాధపడుతున్న వారికి చూపు మెరుగుపడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. కార్యాలు జరిగించండి దేవా. మూగవారిని నాయన, చెవిటి వారిని సైతము జ్ఞాపకం చేసుకోనండి. బెగ్గర్స్ను జ్ఞాపకం చేసుకోనమని కోరుకుంటున్నాము తండ్రి. వారికి ఆకలి బాధలు లేకుండా సహాయం చేయండి. ఈ దినం ఎవ్వరు కూడా ఆకలితో చనిపోవడానికి వీలు లేదు ప్రభువా, సహాయం చేయండి. తల్లిదండ్రులు లేక అనాథలైన వారందరినీ ఆదరించే వారిని మీరు లేవనెత్తమని మేము ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. దేశ సరిహద్దులలో ఉన్నటువంటి మిలిటరీ జవాన్లను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రైతన్నలను దీవించండి. చక్కగా పంటలు పండడానికి వాతావరణం అనుకూలంగా మార్చండి దేవా. విపరీతమైన ఎండలు ఉన్న కారణం చేత ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా సహాయం చేయండి. వ్యాపారస్తులను దీవించండి. ప్రజలను మోసము చేయకుండా నాణ్యమైనటువంటి ఫలాలు అమ్మడానికి సహాయం చేయమని మేము కోరుతున్నాం. ఎక్కడ చూసినా కల్తీ తినే ఆహారంలో కల్తీ చేసి అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వారందరినీ కూడా దేవా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి మనసులను మార్చమని కోరుకుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ దినము నాయన, మరి వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న వారిని మీరు దీవించారు. అట్టి దీవెన నాయన వారి జీవితకాలం అంతా అనుగ్రహించండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుంటున్నారు. అందులో నిశాంత్ తను మరి శ్రేష్ఠ బిడ్డలు ఉంటున్నారు. వారిని కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు మీ పాదాలు పట్టుకొని గోదాడుతూ ఉన్నాం. వారిని ప్రత్యేకంగా దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి వందనాలు. పేరు పేరున వివాహమైన వారిని, వివాహము కాని వారిని, వివాహమైన తర్వాత సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారిని సైతము జ్ఞాపకం చేసుకొని మీ కార్యములు జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని ప్రార్థనతో ఈ దినము తలపెట్టిన ప్రతి కార్యమును మీ మహిమార్థమై జరిగించి మహిమ, ఘనత మీరే పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. క్రీస్తు నందు ప్రియమైన వారలరా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రభు చెప్పినప్పుడు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన ఈ లోకంలో ఎవరికి ఏం అప్పగించాడో చూద్దాము. ఆయన వస్త్రములు రాని వారికి అప్పగించాడు. 1 మత్తయి సువార్త 27:28. ఆయన వీపును కొట్టువారికి అప్పగించాడు. తల వెంట్రుకలు పెరుకు వారికి అప్పగించాడు. ముఖమును ఉమ్మివేరి వారికి అప్పగించాడు. చెంపలు కొట్టువారికి అప్పగించాడు. 6 ఆయన భుజమును సిలువ మోయుటకు అప్పగించాడు. 7 ఆయన కాళ్ళు చేతులు మేకులు కొట్టువారికి అప్పగించాడు. 8 ఆయన ప్రక్క బల్లెపోటుకు అప్పగించాడు. 9 ఆయన ప్రాణము మన కొరకు దారబోశాడు. ఇక 10 ఆయన ఆత్మ తండ్రికి అప్పగించాడు. యేసు ప్రభు ఇవన్నీ కూడా అప్పగించాడని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. కనుక ప్రభు తన సమస్తాన్ని మన కొరకు అప్పగించినందుకు దేవునికి వందనాలు చెల్లించుదాము. శుభోదయం.